అనగనగా ఒక అడవిలో ఒక ముసలి కొంగ ఉండేది. దానికి అస్సలు కష్టపడడం ఇష్టం ఉండేది కాదు. ఏ పని లేకుండా హాయిగా తిండి దొరకాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. దాని ఇంటికి కొంచెం దూరంలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులోని చేపలను ఎలాగైనా సరే సులువుగా తినేయాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. కొంగ తెలివైన ప్లాన్ వేసింది. ఒకరోజు సరస్సు ఒడ్డుకు వెళ్ళి ఒంటి కాళ్ళ మీద నిలబడి కళ్ళు మూసుకొని ఏదో తపస్సు చేస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఆ సరస్సులో చాలా చేపలు, ఒక పీత కూడా ఉండేది. ఎప్పుడూ చేపలను వేటాడే ఈ కొంగ సాధువులా మారిపోవడం చూసి పీతకు చాలా వింతగా అనిపించింది. మెల్లగా కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగగారు, ఏంటి ఒంటికాలి మీద జపం చేస్తున్నారు, ఏంటి సంగతి అని అడిగింది. అప్పుడు ఆ కొంగ దొంగ వియన అని నటిస్తూ, పీతరాజా, నేను ఒక గొప్ప ముని ఉపదేశం విన్నాను. ప్రాణులను చంపడం మహాపాపం అని తెలిసింది. అందుకే ఈ రోజు నుంచి నేను మాంసం తినడం మానేసి శాకాహారిగా మారి భగవంతుని ప్రార్థించుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న పీతా చేపలు, అమ్మో, ఈ కొంగ చాలా మంచిది అని కొంగతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులు గడిపాక కొంగ మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. కన్నీళ్లు పెట్టుకుంటూ సరస్సు దగ్గరకు వచ్చింది. అది చూసిన చేపలు, పీత, ఏమైంది కొంగగారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాయి. ఏం చెప్పమంటారు చేపల్లారా, నేను ఇంతకుముందే కొంతమంది జాలర్ల మాటలు విన్నాను. మరి కొన్ని రోజుల్లో ఈ సరస్సులోని నీటిని తోడేసి మీ అందరినీ పట్టుకుపోతారు అని మాట్లాడుకుంటున్నారు. నా స్నేహితులైన మీరు చనిపోవడం చూస్తే నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొస్తుంది. చేపలు గజగజ వణుకుతూ, అయ్యో కొంగగారు, మీరే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి అని కొంగను ప్రాధేయపడతాయి. సరే, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నాకు తెలిసిన ఒక కొండ దగ్గర ఒక పెద్ద సరస్సు ఉంది. అందులోని నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు. మిమ్మల్ని ప్రతిరోజు కొన్ని కొన్ని చొప్పున తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో వదులుతాను అని మాట ఇస్తుంది. అమాయకపు చేపలు ఆ కొంగ మాటలు నమ్మి కొంగ ముక్కుకు చిక్కుకున్నాయి. కానీ ఆ కొంగ ఎలాంటి సరస్సుకు చేపలను తీసుకెళ్లలేదు. ప్రతిరోజు ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్న చేపలను కొండ మీద ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చొని హాయిగా తినడం మొదలుపెట్టింది. ప్రతిరోజు చేపలను తింటూ సరస్సులో ఉన్న చేపలు మొత్తం ఖాళీ చేసింది. తర్వాత సరస్సులో ఒక్క పీత మాత్రం మిగిలింది. పీత ఆ రోజు, కొంగగారు, ఇప్పుడు నా వంతు, నన్ను కూడా తీసుకెళ్ళి ఆ సరస్సులో వదలండి అని బ్రతిమలాడుతుంది. సరే పద, ఈసారి నిన్నే నేను తీసుకెళ్తాను అని తన విప్పు మీద కూర్చోపెట్టుకొని కొండ మీదకు ప్రయాణం మొదలుపెట్టింది. కొండ మీద నుంచి వస్తున్న పీత కింద చూసింది. కానీ కింద ఎటువంటి సరస్సు లేదు. కానీ కొండ మీద కుప్పలు కుప్పలుగా పడిన చేపల ఎముకలు కార్చపడ్డాయి. అప్పుడు పీతకు అర్థమైంది, ఈ ముసలి కొంగ తన ప్రాణమిత్రులను అందరినీ చంపి తినేసింది అని. తర్వాతి వంతు తనదే అని గ్రహించిన పీత భయపడలేదు. చక్కగా ఒక తెలివైన ప్లాన్ వేసింది. కొంగగారు, నేను పడిపోయేలా ఉన్నా, కాస్తంతా నా కాళ్ళతో మీ మడ పట్టుకుంటాను అని అడుగుతుంది. కొంగ సరే అనగానే పీత తన పదునైన కాళ్ళతో కొంగ మెడను నొక్కి పట్టుకుంటుంది. అంతే, కొంగ గిలగిలలాడుతూ కొట్టుకుంటూ కింద పడి చనిపోతుంది. పీత తన తెలివితో ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా కొంగకు తగిన బుద్ధి చెప్పింది. చూసారా పిల్లలు, అతి ఆశ పనికిరాదు. ఇతరులను మోసం చేసి సంతోషపడాలని చూస్తే తగిన శిక్ష తప్పదు. ఈ కథ మీకు నచ్చింది కదూ? నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి కథల కోసం మన చిన్నారి బుజ్జి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.